ఓం హ్రీం భైరవి క్లాం హ్రీం స్వాహ. నమస్తే. చాలా మంది మీరు చూస్తుంటే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు శని గురించి, రాహు గురించి ఒక్కొక్క 1 అవర్ మాట్లాడతారు. గ్రహం గురించి మాట్లాడతారు. కానీ ఇది జ్యోతిషమా? జ్యోతిషం గురించి 1 అవర్ మాట్లాడడం కాదు, మన లైఫ్ లో జరిగిన విషయాలు చెప్పాలి కదా. ఇప్పుడు మీరు ఒక జాతకం ఇస్తారనుకోండి ఒక జ్యోతిష్యుడికి. తను మీ జాతకం చూసి ఫస్ట్ మీ లగ్నం ఏదిని కనిపెట్టాలి. ఎందుకంటే ఒక రాశిలో చాలా మంది పుట్టి ఉంటారు కదా. ఇప్పుడు న్యూమరాలజీ చెప్తూ ఉంటారు కదా, న్యూమరాలజీ ఎందుకు అక్యురేట్ కాదు, నిజం కాదు అంటే, ఒకే డేట్ లో చాలా మంది పుట్టి ఉంటారు, ఒకే రాశిలో చాలా మంది పుట్టి ఉంటారు. మీ ఇండివిజువాలిటీ ఎక్కడ ఉందంటే మీ లగ్నంలో. ఆ లగ్నం కనిపెట్టాలంటే పాస్ట్ లో నడిచిన కొన్ని సంఘటనలు చెప్పి మీ లగ్నం ఏజిని కనిపెట్టి పాస్ట్ లో సంఘటనలు అంటే ఒక దశా పీరియడ్ నడిచేటప్పుడు చాలా పాసిబిలిటీస్ ఉంటాయి, ఇండికేషన్స్. ఈ టైం పీరియడ్ లో ఇన్ని సంఘటనలు నడిచేట అవకాశాలు ఉన్నాయి, మీలాంటివి జరిగాయా అని అడగాలి. అలాగే జాతకం జతలోనే అరచేయి రేఖలు లైన్స్ అన్ని కంపేర్ చేయాలి. ఇవంటే వెస్టర్న్ పామిస్ట్రీ లాగా హెడ్ లైన్ ఫేట్ లైన్ అలా కాదు. ఇండియన్ పామిస్ట్రీ వేరే రకంగా ఉంది, చైనీస్ పామిస్ట్రీని ఒకలాగా ఉంది. ఇవన్నీ కంబైన్ చేయాలి, ప్రశ్న శాస్త్రం చూడాలి. అవన్నీ చూసి అప్పుడు మీ లైఫ్ లో నడిచిన పాత ఈవెంట్లు చెప్పి లగ్నం చూసి ఫ్యూచర్ ఈవెంట్ చెప్తే మనకు నమ్మకం వస్తుంది. ఇది ఫస్ట్ విషయం. రెండోది వచ్చేసి మనం పరిష్కారాలు చెప్పేటప్పుడు పెద్ద పెద్ద పూజలు, హోమాలు, కాస్ట్లీ జెమ్ స్టోన్స్, కరంగులి మాల, తర్వాత రుద్రాక్షలు చెప్పడం కాదు. ఇవన్నీ జ్యోతిష్యంలో లేవు. జ్యోతిష్యంలో ఎన్నో విషయాలు లేవు. కాళసర్పం దోషం గురించి లేదు, అలాగే కుజ దోషం గురించి కూడా ఎన్నో గ్రంథాల్లో లేదు. బృహత్పరాశర ఓరాశాసనంలో చెప్పిన రెమెడీస్ ఏంటంటే మంత్ర జపాలు, దానం అది మీరే చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. దానివల్ల మన కర్మలో దృఢ కర్మం, అదృఢ కర్మం, ప్రారబ్ధ, సంచిత కర్మంలో కొన్ని మాడిఫికేషన్, కొంచెమే మనకి ఉన్న ఒక ఛాన్సెస్, దాన్ని ఆ రెమెడీస్ చేయడం వల్ల మాడిఫై అవుతుంది కర్మ. అప్పుడు సంఘటనలు చేంజ్ కావచ్చు. అది ఒకటే ఈ పరిష్కారాలకు ఉన్న అర్థం. సో ఇలా చెప్పాలి, కానీ కాస్ట్లీ పూజలు చెప్పి డబ్బు తీసుకోవడానికి జ్యోతిషం చెప్పడం కాదు. సో నిజమైన జ్యోతిషం ఇలా ఉంటుంది. ఇలా మీ జాతకం చూడాలంటే టైం పడుతుంది, ఓపిక మీకు ఉండాలి. అలా చూపించడానికి మీరు భైరవి ఆస్ట్రోలో అన్ని మీరు కన్సల్ట్ చేయొచ్చు. జాతకంని టైం తీసుకొని చూసి మీ దగ్గర నేను మాట్లాడతాను. మేషరాశి 2026 ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళకి, మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఏమేంటి ఉన్నాయి, పాజిటివ్ నెగిటివ్, అది చూద్దాం. చూడండి, ఒక రాశిలో పుట్టిన వాళ్ళకి మనం చెప్పేటప్పుడు ఈ ఇండికేషన్ జనరల్ గా ఇప్పుడు ఒక ట్రెండ్ ఉంటుంది. ఈ టైం పీరియడ్ లో గ్రహాలు ఉన్న బట్టి ఆ పొజిషన్ చూసి ఒక ట్రెండ్ ఉంటుంది. ఆ ట్రెండ్ చెప్పడమే రాశి ఫలం. అందరికీ ఒకేలా ఉండదు అది, కానీ జనరల్ గా క్యూరియాసిటీ ఉంటుంది కదా మన లైఫ్ లో ఏం జరగచ్చు అని, దానికి ఒక ఛాన్స్ అనమాట ఇది. సో అలా మనం చూస్తే మేష రాశిలో పుట్టిన వాళ్ళకి ఫస్ట్ వచ్చేసి నాకు అనిపించేది పెళ్లి యోగం. మీకు పెళ్లి యోగము, ఎంగేజ్మెంట్ యోగాలు, మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు, అలాగే విడిపోయిన వాడు, దూరమైన వాడు కూడా దగ్గర అయ్యే అవకాశాలు, ఇవన్నీ పాసిబిలిటీస్ ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ ఏప్రిల్ నెల యోగం ఎక్కువగా ఉంది. ప్రేమించిన వాళ్ళు కూడా దగ్గరయ్యే అవకాశాలు. ఇప్పుడు ఎప్పుడో ప్రేమించాలి సార్, దూరం అయిపోయారు అంటారు, కానీ వాళ్ళ దగ్గరికి రావచ్చు, మీకు దగ్గర కావచ్చు. ఇవన్నీ అవకాశాలు ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంది. ఇంకొకటి, పంచమ భావం నెగిటివ్ గా ఉంది కాబట్టి కొంతమందికి సంతాన యోగం డిలే కావచ్చు. స్టూడెంట్స్కి ఆ ఏకాగ్రత సమస్య రావచ్చు. అలాగే పంచమ భావంలో ఉన్న పాపగ్రహాలు చూస్తుంటే యూజువల్ గా ఒకసారి నెగిటివ్ థాట్స్, సార్ నాకు ఎప్పుడు కూడా హెడ్ఏక్ ఎక్కువగా ఉంది సార్, మైగ్రేన్ ఉంది సార్, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, ఇవి ఎలా అని అడుగుతుంటారు. ఈ టైం పీరియడ్ లో ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయండి. సో ఇదొకటి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకొకటి, ప్రాపర్టీ చేసేట యోగాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. అంటే కొంతమంది ప్రాపర్టీ చేయాలనుకుంటూ ఉంటారు, ఇల్లు కట్టే యోగం, ప్రాపర్టీ చేసే యోగం ఎక్కువగా మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఉంది. ఉద్యోగం రిలేటెడ్ విషయాలు చూస్తే యూజువల్ గా విదేశంలో ఉద్యోగానికి ఎవరైనా ట్రై చేస్తుంటే ఆ అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. సో నేను జాబ్ లో చేంజ్ చేయాలనుకుంటున్నా, ప్లేస్ చేంజ్ చేయాలనుకుంటున్నా, ట్రాన్స్ఫర్ ట్రై చేస్తున్నా అంటే అక్కడ కూడా మీకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్న జాబ్ వదిలేసి ట్రై చేయాలంటే కొంచెం ఆగడం మంచిది, వెయిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు అంత పాజిటివ్ గా నాకు కనబడట్లేదు, కానీ జాబ్ చేంజ్ చేయడానికి కొంచెం వెయిట్ చేయండి. కానీ వచ్చే ఆపర్చునిటీలు ఎక్కువగా ఉంటాయి. విదేశ జాబ్కి సంబంధించినట్టు,
అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ప్రమోషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే 11th హౌస్ లో ఉన్న గ్రహాలు చూస్తుంటే ఏదైనా ఒక బిజినెస్ మీరు రీసెంట్ గా స్టార్ట్ చేశారు అనుకోండి, అక్కడ మీకు సరైనట్టు ప్రోగ్రెస్ ఉంటుంది. సడన్ గెయిన్స్ ప్రాఫిట్ రావచ్చు. అది ఒక రెస్టారెంట్, ఫుడ్ రిలేటెడ్, లేకపోతే వెజిటేబుల్స్ బిజినెస్ కావచ్చు, అక్కడ మీకు ఎక్కువ ప్రోగ్రెస్ ఉంటుంది అనమాట. ఇలా మీరు ప్రోగ్రెస్ ని సక్సెస్ చూస్తారు, ఫైనాన్షియల్ సక్సెస్ ని ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ద్వితీయాధిపతి వచ్చేసి రాశిలో ఉండడం ఒక మంచి యోగం అన్నమాట. దీని జతలోనే మీరు కొంచెం 7.5 గురించి ఇక్కడ మనం మాట్లాడాలి. 7.5కి అందరూ భయపెడుతూ ఉంటారు కదా, అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది. అలా కాకుండా 7.5 పాజిటివ్ గా కూడా మనకు వర్క్ చేయొచ్చు. ఈ అవకాశాలు ఉన్నాయి. దీనికి రీసెర్చ్ కూడా జరిగింది. ఒక 7.5 గురించి మనం చూడాలంటే ఫస్ట్ అష్టక వర్గం చూడాలి, శని అవయోగి గ్రహం చూడాలి, అలాగే శని గ్రహంది భిన్నాష్టక వర్గం ఎలా ఉంది, దశ పీరియడ్ ఉన్నాడా, ఇవన్నీ చూసుకొని మనం చెప్పాలి. కానీ ఊరికే ఒక 7.5 నుంచి ప్రాబ్లం వచ్చేసింది అని భయపెట్టడం తప్పు. సో అలా చూస్తే మీరు హనుమాన్ చాలీసా చెప్తే చాలు, ఈ ఒక సమస్య తగ్గుతుంది. సో ఇన్ని విషయాలు మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఏప్రిల్ నెలలో